తంగలపల్లి మండలంలో ప్రజాపాలనలో భాగంగా మన రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి అభయహస్త కార్యక్రమంలో భాగంగా 6 పథకాలు అనేటివి దరఖాస్తులు తీసుకోవడానికి ప్రతి గ్రామంలో లబ్ధిదారులను ఎంపిక చేయడం కోసము మరి ప్రజా సదస్సులు అనేటివి ప్రతి గ్రామం. దీనిలో భాగంగా ఈ మొదటి రోజు తంగలపల్లి మండలంలో ఉదయము అంకిరెడ్డిపల్లి, అంక్సాపూర్, మధ్యాహ్నము బద్దెనపల్లి, బాలమల్లుపల్లి అనే 4 గ్రామాలను మనము షెడ్యూల్ ప్రకారం ఎంపిక చేయడం జరిగింది. ఇక్కడ అంకిరెడ్డిపల్లి గ్రామంలో ఉదయం 8 గంటల నుంచి మరి ఈ ప్రజాపాలన కార్యక్రమం అనేది స్టార్ట్ అయింది. దాంట్లో భాగంగా నిన్నటి రోజునే ఇక్కడ ప్రతి ఇంటికి ఒక అప్లికేషన్ ఫామ్ అనేది పంపిణీ చేయడం జరిగింది. దాన్ని ప్రజలు ఉదయం తీసుకురావడం జరిగింది. దాంట్లో కొంతమంది అవగాహన లేకపోవడం వల్ల మనమే ఇక్కడ దాన్ని నింపి ఆ దరఖాస్తులను స్వీకరించడం జరిగింది. దానికి ఆధార్ కార్డు జిరాక్స్, రేషన్ కార్డు జిరాక్స్, ఇతర డాక్యుమెంట్లు కూడా చేస్తే ఇవ్వడం జరిగింది. దీంట్లో మొదటి పథకం ఏందో మహాలక్ష్మి. ఈ పథకంలో భాగంగా మనము ప్రతి మహిళలకు 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్య మహిళకు నెలకు 2,500 రూపాయలు, అంటే పావర్టీ లైన్లో ఉన్నటువంటి వాళ్ళకు ప్రభుత్వం 2,500 రూపాయలు ఇవ్వాలని సంకల్పించింది. ఇక నెక్స్ట్ విషయానికి వచ్చినట్టయితే దాంట్లో భాగంగా పేదవారికి మరి గ్యాసు సిలిండర్ విషయంలో ప్రతి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని కూడా దీంట్లో చేర్చడం జరిగింది. దీంట్లో పేదవారికి మరి వాళ్ళు ఆల్రెడీ గ్యాస్ ఉపయోగించుకున్నట్టయితే వాళ్ళ యొక్క గ్యాస్ యొక్క కనెక్షన్ నంబరు రాసి ఎంట్రీ చేసి ఆ వివరాలు రాసి ఈ పథకాన్ని అనేది ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా ఇంతకుముందు మనందరికీ తెలుసు రైతు బంధు అనేది గత ప్రభుత్వం ఇచ్చింది. దీన్ని రైతు భరోసాగా పేర్కొంటూ అప్పుడు ఇచ్చినటువంటి 10,000కు గాను దీన్ని 15,000కు పెంచడం జరిగింది. దీంట్లో రైతుకు సంబంధించినటువంటి పాస్బుక్ యొక్క నంబరు, తర్వాత అతని యొక్క ఎన్ని ఎకరాలు ఉందో దాని విస్తీర్ణం అనేది తీసుకోవడం జరిగింది. ఇక ఈసారి అది రైతులకు మరియు కౌలు రైతులకు కూడా దీన్ని అప్లికేబుల్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ ఇంకో విశేషం ఏంటంటే ఈసారి రైతులే కాకుండా అసలు భూమి లేనటువంటి నిరుపేదలకు కూడా ప్రభుత్వం 12,000 రూపాయలు కూడా ఇవ్వాలని చెప్పి సంకల్పించింది. ఈ భూమి లేని వాళ్లకు మరి ఆధార్ కార్డు కాకుండా వాళ్ళు చేపట్టినటువంటి ఉపాధి పనుల్లో వాళ్ళు పాల్గొన్నటువంటి ఆ ఉపాధి కార్డు నంబర్ అనేది దీంట్లో తీసుకొని వాళ్ళకు కూడా సంవత్సరానికి 12 రూపాయలు ఇవ్వడానికి మరి ఈ పథకం అనేది రైతు భరోసా పథకం అనేది రైతు కూలీలకు కూడా ఇవ్వడానికి నిర్ణయించడం జరిగింది. నెక్స్ట్ ఇందిరమ్మ ఇళ్లలో భాగంగా మరి ఎవరికైతే గృహాలు లేవో వాళ్ళకు ఖాళీ ప్లేస్లు ఉన్నట్టయితే వాళ్ళకు ఆ కుటుంబాన్ని నిర్మాణానికి ఆర్థిక సహాయం అనేది ప్రభుత్వము చెల్లించడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఇంతకుముందు మరి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి అమరవీరులకు కానీ తర్వాత జైలుకు వెళ్ళినటువంటి వాళ్ళు శిక్షకు పొందిన వాళ్ళందరికీ 250 చదరపు మీటర్ల యొక్క ఖాళీ స్థలం అనేది ఇవ్వడానికి నిర్ణయించడం జరిగింది. ఈ రకంగా మరి ఇందిరమ్మ ఇండ్ల పథకం కూడా దీంట్లో మనము దరఖాస్తులో తీసుకోవడం జరుగుతుంది. ఇక గృహజ్యోతి పథకం కింద నిరుపేదలైనటువంటి వారికి 100 నుంచి 200 యూనిట్ల మధ్య ఎవరైతే విద్యుత్ ఉపయోగించుకుంటున్నారో వాళ్ళకు ఉచిత విద్యుత్ పథకం అనేది చేపట్టడం జరిగింది. దీనికి ఆ విద్యుత్ యొక్క మీటర్ నంబర్ అనేది ఇందులో మనం ఎంట్రీ చేయడం జరుగుతుంది. ఇక చేయూత పథకంలో భాగంగా ఇంతకుముందు పెన్షన్ పొందినటువంటి వారు కాకుండా కొత్తగా పెన్షన్ కావాలనుకున్న వారు దీనికి దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దీంట్లో 4,000 రూపాయల యొక్క పెన్షను, దివ్యాంగులకు 6,000 రూపాయల పెన్షన్ అనేది మంజూరు చేయడం జరుగుతుంది. ఈ పెన్షన్లో వృద్ధాప్య పెన్షన్ అని, గీతా కార్మికుల పెన్షన్ అని, డయాలిసిస్ బాధల పెన్షను, బీడీ కార్మిక జీవన భృతి, వితంతు పెన్షను, ఒంటరి మహిళ పెన్షను, చేనేత కార్మికులకు, ఎవడి వ్యాధిగ్రస్తులకు, పైలేరియా వ్యాధిగ్రస్తులకు, బీడీ టీకేదారులకు కూడా ఈ దీంట్లో చేయూత పథకం కింద మనకు లబ్ధిదారులను ఎంపిక చేయడం జరుగుతుంది. దాదాపు ప్రజల నుంచి చాలా మంచి స్పందన వస్తుంది. ఉదయం నుంచి కూడా ఇప్పుడు కూడా 12 ఏళ్ల వరకే అని మాకు చెప్పినప్పటికీ కూడా
ఇంకా కొనసాగిస్తున్నాం. ఈ మొదటి రోజు కాబట్టి 5 గంటల వరకు తీసుకుంటాం. అంతేకాకుండా ఈరోజు రాని వారికి 6వ తేదీ వరకు మనం దరఖాస్తులు స్వీకరించడానికి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకి కూడా రేపటి నుంచి గ్రామ పంచాయతీలో వాళ్ళ దరఖాస్తులు తీసుకుంటాం. ఒకవేళ 6వ తారీఖు తర్వాత కూడా ఎవరైనా ఇక్కడ లేనటువంటి వాళ్ళు ఉన్నట్టయితే వాళ్ళు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తాం. అది మండల స్థాయిలో ఆ దరఖాస్తు తీసుకోవడం జరుగుతుంది. అందరికీ పేద ప్రజలందరికీ ఈ ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ అభయస్థం కార్యక్రమం ద్వారా వాళ్ళకు లబ్ధిదారులకు ఏ పథకాలకి లబ్ధిదారులో వాళ్ళందరినీ వాళ్ళ దరఖాస్తులు స్వీకరించి మేము ప్రభుత్వానికి మరి అవి పంపడం జరుగుతుంది. ఈ విధంగా కాబట్టి అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ ముగిస్తుంది. ఇవాళ ప్రజాపాలన ప్రోగ్రామ్ ఉంది. ఇక్కడ ప్రోగ్రాము దరఖాస్తు పెట్టుకోవాలని చెప్పింది. దరఖాస్తు గురించి అవగాహన కల్పించిరా? అందులో ఏమేమి ఉన్నాయి చూసిరా? నింపేటప్పుడు ఏమున్నాయి చెప్పండి. భూమి లేని వారికి కౌలు ఉపాధి హామీ కింద ఏముండాలి? దానికి ఉపాధి హామీ జాబ్ కార్డు అవగాహన అయితే కల్పించారు. ఓకే.